జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోతులు హడలెత్తిస్తున్నాయి. ఏకంగా ఒక వ్యక్తి ప్రాణం తీయడమే కలకలం రేపుతోంది. జవహర్ నగర్ కాలనీకి చెందిన హరికృష్ణ అనే వ్యక్తి నిన్న సాయంత్రం ఇంటికి వెళుతున్న సమయంలో కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. గమనించిన స్థానికులు కోతుల గుంపుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు. అయితే తీవ్రంగా గాయాల పాలైన హరికృష్ణను భూపాలపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకి కూడా తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. హరికృష్ణ మృతితో జవహర్ నగర్ కాలనీ వాసులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. మా ప్రతినిధి పెద్దేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దేష్, అక్కడ దృశ్యం చూస్తే ఎంతో భయానకంగా కనిపిస్తోంది. అంత పెద్ద సంఖ్యలో కోతులు అక్కడ తిరుగుతూ ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఒక వ్యక్తి మరణానికి ఇప్పుడు ఆ కోతులు కారణమయ్యా, ఏమంటున్నారు సంబంధిత శాఖ అధికారులు? కోతులు వానరసేనలు గ్రామాలపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. వానరసేనల ఆకలి దాడి ఒక వ్యక్తి అమాయకుడి ప్రాణాలు బలి తీసుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ అనే వ్యక్తి తను ఒంటరిగా వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ రోడ్డు పైన ఉన్నటువంటి కోతులు ఒక్కసారిగా మూకుమ్మడిగా అతని పైన దాడికి పాల్పడ్డాయి. వాటిని తప్పించుకొని పరుగులు పెడుతున్న క్రమంలోనే అక్కడ తప్పించుకొని పారిపోయే క్రమంలోనే ఆయన కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతని తల భాగం పగిలిపోయి తీవ్రమైన గాయాలే. వెంటనే పరిసర ఆ కాలనీలో ఉన్నటువంటి స్థానికులు అతన్ని గమనించి ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ భూపాలపల్లిలోని ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదు. అక్కడి నుంచి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ విధంగా వానరసేనలు, ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం, ఇంకా అడవుల్లో వాటికి అసలు ఆహారం అనేది కరువు అయిపోయినటువంటి కాలం కాబట్టి ఆ కోతులన్నీ కూడా ఇప్పుడు భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అడవుల్లో ఉండాల్సినటువంటి కోతులన్నీ సేమ్ టైంలో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోతులు, గ్రామీణ ప్రాంతాల్లో పట్టినటువంటి కోతులను కూడా తీసుకువెళ్ళి ఇటు భూపాలపల్లి, అటు ఎటున్నారు తాడో ఇలాంటి అడవుల్లో వదిలేస్తున్నారు. సో ఆ కోతులన్నీ మళ్ళీ తిరిగి ఈ విధంగా సమీపంలో ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలపైన దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నారు. ఈ కోతుల బెడద నుంచి తమ ప్రాణాలు రక్షించండి మొర్రు అని చెప్పి ప్రజలంతా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంఘటన పైన భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఇమీడియట్ గా ఆ కోతులకు ఏదో ఒక సమస్య పరిష్కారం చూపాలని చెప్పి అధికారులకు సూచించారు. రైట్, థ్యాంక్ యూ పెద్దేష్.